ప్రతి మనిషికి చాలా కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికల్ని ఒక మొబైల్ తీరుస్తుంది అంటే మీరు నమ్ముతారా? ఒక మొబైల్లో ఉన్న యాప్ ద్వారా మనం ఒక కోరిక కోరుకుంటే ఆ కోరికని ఎట్టి పరిస్థితుల్లో ఈ యాప్ తీరుస్తుంది. కానీ ప్రతిదానికి ఒక వెల ఉన్నట్టే ఈ యాప్ కూడా ఒక వెల ఉంటుంది. మీ కోరిక తీరని 24 గంటల తర్వాత ఆ కోరిక తీరాలంటే ఆ కోరిక కోరుకున్న వెంటనే ఏదో ఒకటి మీ చేతిలోకి తీసుకుని మీ గొంతుని కక్కన కోసుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. ఒకవేళ మీకు సావటం ఇష్టం లేకపోయినా ఆ కోరిక తీరిన వెంటనే 24 గంటల్లోపు మీరు సావకూడదు అనుకున్న సస్తారు. Hi guys, welcome back to Naudu Talks and here is the half spoiler review of the series called If Wishes Could Kill. అంటే మనం కోరుకున్న కోరికలు మన సావును కోరి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ సిరీస్. బై ద వే, మీరు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. ఓపెన్ చేస్తే ఒక హై స్కూల్లో 5 స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ చాలా మంచి ఫ్రెండ్స్. అయితే వాళ్ళల్లో ఒకరికి అనుకోకుండా ఒక రోజు ఒక యాప్ లింక్ వస్తుంది. ఆ యాప్ లింక్ను ఓపెన్ చేసి చూస్తే అదొక కోరికలు తీర్చేదనమాట. ఆ యాప్ పేరు వచ్చేసి గిరికో. ఈ గిరికో అన్న యాప్ మనుషుల విషెస్ని, అంటే మనుషులకు ఉండే కోరికల్ని రికార్డ్ చేస్తుంది. అలా రికార్డ్ చేసిన వెంటనే సెండ్ చేయగానే వాళ్ళ కోరికలు ప్రాసెస్లోకి వెళ్తాయి. బేసిక్గా ఈ గిరికో అన్న యాప్ ఒక కోరికలు తీర్చే యాప్ లాంటిది అండ్ ఆల్సో చాలా భయంకరమైనది. ఈ యాప్ ఓపెన్ చేసి మీరు ఒక కోరిక కోరుకున్న వెంటనే 24 గంటల లోపు ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అట్ ఎనీ కాస్ట్, ఏదైనా కానివ్వండి, ఎలాంటి కోరికైనా కానివ్వండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే ఆ కోరికలు తీరిన 24 గంటల తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే కోరుకున్నాడో ఖచ్చితంగా చచ్చిపోతాడో లేదా తనను తాను చంపుకోవాలి. సో ఈ 5 ఫ్రెండ్స్ లో ఒకరైన ఈ అబ్బాయికి ఈ యాప్ దొరుకుతుంది. అయితే ఈ యాప్ ను ఉపయోగించి మనోడు ఒక కోరిక కోరుకుంటాడు. ముందు ఇదేదో ఒక నార్మల్ యాప్ ఏమో లేకపోతే ఏదో సరదాగా ఉండే యాప్ లాంటిదేమో అనుకుంటారో, బట్ అది ఓపెన్ చేసి వన్స్ ఒక విష్ కోరుకోగానే అది ఎంత భయంకరమైన పరిస్థితికి తీసుకెళ్ళింది అనేది మీరు క్లియర్గా చూస్తారు. ముందు ఈ యాప్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా నమ్మరు. ఇదేదో సోది యాప్లా ఉంది, ఇదంతా ప్రాంకు అనుకుంటారు. కానీ ఆ కోరిక కోరుకున్న 24 గంటల తర్వాత ఈ 5 ఫ్రెండ్స్లో ఉన్న ఒక పర్సన్ తనంతటా తానే పొడుచుకొని కోసుకొని చచ్చిపోతాడు. ఇక్కడ నుంచే సీరియస్నెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ పోయేవాడు పోకుండా వాడు కోరుకున్న కోరిక ఏంటంటే ఇద్దరు చచ్చిపోవాలని కోరుకుంటాడు. ఇప్పుడు ఆ ఇద్దరు చచ్చిపోవాలని కోరుకున్నారు కాబట్టి 24 గంటల లోపు వాళ్ళు చచ్చిపోవాలి. చచ్చిపోయే వాళ్ళు ఊరికనే చచ్చిపోతారా? వాళ్ళు ఇంకో కోరికలు కోరుకుని చచ్చిపోతారు. సో ఆ కోరికలు ఏంటి? ఈ కోరికలతో కూడుకున్న చావులు ఎప్పటికీ ఆగుతాయి. అండ్ ఈ చావులు అన్నింటినీ లింక్ చేస్తున్న పవర్ ఏంటి, ఒక యాప్కి అంత పవర్ ఎలా వచ్చింది అనే దాని గురించి మీకు క్లియర్ కట్గా చూపిస్తారు ఈ సిరీస్లో. ఫ్రాంక్లీ స్పీకింగ్ 2026 స్టార్ట్ అయ్యి ఇప్పటికే 5 నెలలు అవుతుంది. ఇది ఒక 5వ నెల. ఈ 5 నెలల్లో నన్ను పూర్తిగా సాటిస్ఫై చేసిన కంటెంట్ ఏదైనా ఉందంటే అది వెబ్ సిరీస్. అండ్ ఐ డేర్ యూ టు వాచ్ దిస్ సిరీస్ అలోన్. ఒక 8 ఎపిసోడ్లు ఉంటాయి, తెలుగులో ఉంటాయి, నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులోనే ఉంటుంది, తెలుగు డబ్బింగ్ చాలా బాగుంటుంది. సో ఐ డేర్ యూ టు వాచ్ దిస్ సిరీస్ అలోన్. అండ్ ఆల్సో ఐ డేర్ యూ టు వాచ్ ఆల్ దీస్ ఎపిసోడ్స్ అట్ వన్స్. అన్ని కలిపి ఒకేసారి చూడటానికి ట్రై చేయండి, కంప్లీట్ చేసి చెప్పండి. బేసిక్గా ఇలాంటి కాన్సెప్ట్స్తో కూడుకున్న వెబ్ సిరీస్ వస్తున్నప్పుడు ఏం చేస్తారో, వెబ్ సిరీస్ అంటే 10 ఎపిసోడ్లు 8 ఎపిసోడ్లు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ అంతా స్టూడెంట్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఏంటి, సోది సొల్లు అంతా ఉంటుంది. కానీ ఇది ఏం చూపించారండి, డైరెక్ట్ కొట్టడమే, ఓపెన్ చేయడమే. ఒక అమ్మాయి కెమెరా దగ్గరకు వస్తుంది, కోసుకుని సస్తుంది, కోరుకుంటుంది. అండ్ ఆ కోరిక కూడా చూసే వ్యూవర్స్ మనమైతే ఎవరైతే ఉన్నామో అందరూ సావాలి అని కోరుకుని సస్తుంది. ఇమాజిన్ అక్కడ నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే టెన్షన్గా స్టార్ట్ అవుతుంది. డెత్స్ స్టోరీస్ అన్నీ కూడా మొదటి ఎపిసోడ్ నుంచి కొట్టేస్తాడు, ఎక్కువ లేట్ కూడా చేయడం. అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఫర్ మీ దిస్ వాస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఇయర్. అండ్ నన్ను ఎక్కువగా సర్ప్రైజ్ చేస్తుంది ఏంటంటే బేసిక్ ఈ దయ్యాలైన భూతాలైన ఈ దుష్ట శక్తులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, బేసిక్గా మన తాతల కాలం నుంచి ఎప్పటి నుంచో ఉంటున్న చేతబడి ఈ టైప్ ఆఫ్ వీటిల్లోకి వస్తాయి అనమాట. కానీ దాన్ని వాడు ఈ టెక్నాలజీకి, ఇప్పుడు ఏదైతే మొబైల్ ఉందో ఈ చేతబడిని, ఈ దుష్ట శక్తిని తీసుకొచ్చి ఈ టెక్నాలజీలో కలిపిన తర్వాత ఈ టెక్నాలజీని వాడుకుంటూ ఆడిస్తాడు. చూడండి స్క్రీన్ ప్లేలో వేరే లెవెల్లో వస్తుంది మీకు ఇంపాక్ట్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు రాక్షసన్ సినిమా చూస్తున్నప్పుడు మీకు ఏం ఫీలింగ్ వస్తుంది, టెన్షన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ క్రిస్టోఫర్ అనేవాడు ఏ టైంకి ఎలా చంపేస్తాడు, ఏ రూపంలో వచ్చి చంపేస్తాడో, పిల్లల్ని ఏం చేసేస్తాడో అన్న టెన్షన్ వస్తుంది. దయ్యాల సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, దయ్యం ఏ మూల నుంచి ఎక్కడి నుంచి ఎలా వచ్చి చంపేస్తుందో అన్న భయం వేస్తుంది. బట్ ఈ సిరీస్కి వచ్చేటప్పటికి టెన్షన్ ఉంటుంది, ఆ దయ్యం అన్న భయం ఉంటుంది. ఈ రెండింటిని సమానంగా తీసుకెళ్తాడు. చూడండి, రెండు కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ హై లెవెల్లో టెన్షన్ ఇచ్చేస్తాడు మనకి. ఒక పక్కన దయ్యం గురించి భయపడతాం, ఇంకో పక్క నుంచి హెవీ టెన్షన్ ఫీల్ అయిపోతూ ఉంటాం. గుండె చచ్చిపోద్దని చివరి నిమిషం వరకు ఏమవుతుందో ఏంటో అన్న టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ లెవెల్లో క్యారెక్టర్స్ మనల్ని డిస్టర్బ్ చేస్తాయి, ఎంగేజ్ చేస్తాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోరిక కోరుకున్నవాడు హీరో కాబట్టి ఆ కోరిక తీరకపోతే చచ్చిపోతాడు, కోరిక తీరినా వీడు చచ్చిపోతాడు. ఇప్పుడు వీడు ఏం కోరుకున్నాడో, హీరోయిన్ చచ్చిపోవాలని కోరుకున్నాడు. హీరోయిన్ అంటే కూడా మనకిష్టమే. సో కోరిక తీరితే హీరోయిన్ చచ్చిపోద్ది, కోరిక తీరపోయినా హీరో చచ్చిపోతాడు. ఇటువైపు నుంచి టెన్షన్, ఇటువైపు నుంచి దయ్యం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తాడో వేరే లెవెల్లో ఆడుకుంటాడు మిమ్మల్ని.
8 ఎపిసోడ్లు ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ 3rd ఎపిసోడ్ అండి, అస్సలు మిస్ అవ్వద్దు, అస్సలు వదలొద్దు. 3rd ఎపిసోడ్ వేరే లెవెల్లో భయపడుతుంది మిమ్మల్ని, వేరే లెవెల్ ఆఫ్ హై వస్తుంది. ఆ ఒక్క 30 నిమిషాల్లోనే మీరు చాలా సినిమాలు చూసేసిన ఫీలింగ్ వస్తుంది. ఊపిరి బిగపట్టుకుని ఏం జరుగుతుందో అన్న టెన్షన్లో వస్తుంది. అందుకే అంటాను కదా, నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ సిరీస్ అన్నింటినీ ఒంటరిగా చూడటానికి ట్రై చేయండి, అన్నీ కలిపి ఒకేసారి చూడటానికి ట్రై చేయండి. ఎక్కడ పాజ్ చేయొద్దు, టెన్షన్ తట్టుకోలేక ఫార్వర్డ్ చేయొద్దు, ఖచ్చితంగా చూడండి, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కమింగ్ టు పాజిటివ్స్, ఆర్టిస్ట్స్ అందరూ కూడా అద్భుతంగా చేస్తారండి. ఎస్పెషల్లీ నారి అండ్ ఆ మెయిన్ లీడ్ అని ఇద్దరు ఉంటారు. వాళ్ళు లాస్ట్ ఎపిసోడ్లో చేసే రచ్చ ఉంటుంది చూడండి. నేను ఈ సిరీస్ చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ పాజ్ చేయకూడదు, ఫార్వర్డ్ చేయకూడదు అన్న రూల్ పెట్టుకుని చూశాను. ఆ క్లైమాక్స్లో ఇంకంతా అయిపోతుందిరా బాబు, ఇంక అన్ని అవకాశాలు చేజారిపోతున్నాయి అనే టైంకి ఒక పర్సన్ అవుతుందండి అక్కడ. మెంటల్ వచ్చేస్తుంది ఒక్క నిమిషం, ఎట్లయినా పాజ్ చేసేద్దాం అనుకున్నాను కానీ లేదు అనుకుని మళ్ళీ చూసుకుంటూ వెళ్ళిపోయాను. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో అందుకే చెప్తున్నాను, ఎక్కడ ఫార్వర్డ్ చేయొద్దు, ఎక్కడ పాజ్ చేయొద్దు, అండ్ అన్నీ కలిపి ఒకేసారి చూడటానికి ట్రై చేయండి. ఐ డేర్ యూ టు కంప్లీట్ దిస్ ఎట్ వన్స్. సో మేము ధైర్యవంతులు, గుండె ధైర్యం మాకు ఎక్కువ అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పాజ్ చేయకుండా అన్ని ఎపిసోడ్స్ని కలిపి ఒకేసారి చూసేయండి. మహా అయితే ఒక పోర్టల్ అవగొట్టేయచ్చు. అండ్ ఇఫ్ యూ డూ దట్, ఒకవేళ మీరు నిజంగానే కంప్లీట్ చేసినట్లయితే కనుక ఒకసారి ఇదే వీడియో కిందకు వచ్చి కామెంట్ చేయండి. మీకు ఏ రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ వచ్చింది, మీరు ఎలా రియాక్ట్ అయ్యారు, మీకు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి, ఎంత భయం వేసింది అనే దాని గురించి కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నిజంగానే అలాంటి యాప్ ఒకటి ఉంటే, ఆ యాప్ ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి అనుకుంటే ఆ కోరిక ఏదై ఉండొచ్చు అనే దాన్ని కూడా కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యంగా హర్రర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయనే దాని గురించి కామెంట్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.